రాష్ట్రంలో దేవుళ్ళు ఉన్నారా దయాలు ఉన్నారా అని మొదలుకొని పంచాయతీలు జరుగుతాయి. ఎవరింట్లో దేవుళ్ళు ఉన్నారు, ఎవరింట్లో దయాలున్నాయి, దేవుడు దయ్యం ఎందుకు అయ్యిండు, ఎంపీ చేసినప్పుడు దేవుడు ఎందుకయ్యే, ఓడిపోయినాక అడ్డదారిలో తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేస్తే దేవుడు ఎట్లాయే, దేవుని పక్కన దయాలుంటే 12 ఏళ్ల నుంచి ఏం చేస్తున్నారు రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు చీమలు పెట్టిన పుట్టలోకి పాములు వచ్చినట్టు 1200 మంది అమరులై తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన రాష్ట్ర ఫలితాలని ఒక కుటుంబం మాత్రమే అందుకున్నదని రాష్ట్ర ప్రజలు భావించి 10 ఏళ్ల తర్వాత మీకు ఒక మంచి గుణపాఠం చెప్పి ఇంట్లో కూర్చోబెడితే మళ్ళీ ఇలా ఒకరి మీద ఒకరు కొట్లాడుకొని ఒకరి మీద ఒకరు తిట్టినట్టు చేసి నేను కొట్టినట్టు చేస్తే నువ్వు ఏడ్చినట్టు చేయని టీఆర్ఎస్ వాళ్ళు ఇతర పార్టీలకు పోయేందుకు టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యేటువంటి ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో నాతోటి కొట్లాడితే నా బిడ్డ దగ్గర కోనరి, నా కొడుకుతోటి కొట్లాడితే నా అల్లుని దగ్గర కోనరి అని వాళ్ళే అన్ని గ్రూపుల్ని పెట్టుకొని చేస్తున్నట్టు ఇది ఒక నాటకంలా కనబడుతుంది తప్ప ఇంకొకటి ఏం లేదు. చెప్పాల్సిందే నిన్నెవరో మధ్యవర్తులు వచ్చిరని ఇలా పేపర్లో చూసినాం. తండ్రికి బిడ్డకు మధ్యలో మధ్యవర్తులు ఎందుకు? నేరుగా మాట్లాడుకోవడానికి లైన్ ఫోన్ ఉంది, ఫామ్ హౌస్ ఉంది, బిడ్డ వస్తా అంటే నాయన రానిస్తాడు కూడా. ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని పక్కదారి పట్టించి వ్యక్తిగతమైనటువంటి ఎజెండా తోటి వాళ్ళ కుటుంబంలో ఏదో జరుగుతుంది వాళ్ళే లీడర్లు కావాలనుకొని తండ్రి కొడుకు అల్లుడు వీళ్ళెవరికి నచ్చకపోతే మళ్ళీ కూతురు దగ్గరకు పోయేందుకు ఇంకో కొత్త కుంపటి పెట్టాలన్నట్టు కనబడుతుంది. నాకు అవగాహన ఉన్న కాడికి, నాకు అర్థమవుతున్న కాడికి చెల్లె కవిత ఆల్రెడీ మెంటల్ గా ఫిక్స్ అయినట్టున్నది. టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి బయటకు పోదామని, సొంత ఎజెండా పెట్టుకుందామని, అక్క షర్మిలక్క చేసినట్టు పాదయాత్ర చేద్దామని, ఓ కొత్త పార్టీ పెట్టుకుందామని ఆమె డిసైడ్ అయినట్టు కనబడుతుంది. తేదీ ముహూర్తం కూడా నాకు అర్థమైన కాడికి బహుశా జూన్ 2వ తారీఖున కవితమ్మ కొత్త పార్టీ పెట్టవచ్చు. అంతకు మించి కొత్త కనబడేది ఏముంది? ఆడ కొట్లాట ఏముంది? తండ్రి కూతుర్లు, అన్న చెల్లెళ్ళు పక్క రాష్ట్రంలో ఏమైందో చూసినాం. ఈ రాష్ట్రంలో కూడా గదే అవుతుంది. కొద్ది రోజులు పార్టీ పెడతారు, నడుస్తారు, పాదయాత్ర అయిపోతుంది. ఆ రాష్ట్రంలో అక్క చెప్పింది కదా, పాదాల మీద నడిస్తే పాదయాత్ర అని. అట్లా ఈడ కూడా చెల్లె పాదయాత్ర చేస్తుంది, కొద్ది రోజులు కొత్త పార్టీ పెడుతుంది. సామాజిక తెలంగాణనో మహిళలకు అన్యాయం జరిగిందనో ఇప్పుడు చెల్లె కవిత మాట్లాడితే బాధ అనిపిస్తుంది. 5 ఏళ్ళు మీరు నిజామాబాద్ ఎంపీ ఉన్నప్పుడు మీ నాన్నగారి కేబినెట్ లో ఒక్క మహిళా మంత్రి కూడా లేకపోతే, నానా మహిళల్ని మంత్రులుగా తీసుకోకపోతే నాకు ఈ ఎంపీ పదవి వద్దు నాయన అని ఎన్నడూ చెప్పలేదు చెల్లి చెప్పినట్టు నేను ఎక్కడ చూడలేదు. బీసీలకు అవమానం జరిగింది, సామాజిక తెలంగాణ లేదని ఈరోజు కవిత గారు మాట్లాడుతున్నారు. ఒకవేళ అదే కరెక్ట్ అయితే ఈటల రాజేందర్ గారు అనేటువంటి ఒక బీసీ బిడ్డను అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా మంత్రివర్గాలకు వెళ్ళి బయటికి పంపించి తప్పుడు కేసులు పెట్టిన రోజైనా కనీసం నాయన ఇది మంచి పద్ధతి కాదని కవితమ్మ మాట్లాడితే సామాజిక తెలంగాణ గురించి మాట్లాడినట్టు కనబడుతుండే. అధికారంలో ఉన్న 10 ఏళ్లు పూలే విగ్రహం పెట్టడం చేతగాని టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు, నిజామాబాద్ ఎంపీ గారు ఇలా పూలే విగ్రహం కావాలని చెప్పి సంతకాల సేకరణ చేస్తుంది, అన్ని పార్టీని కలుస్తుంది. సో నాకు ఏమర్థమవుతుందంటే కవితమ్మ గారి యాక్టివిటీని అటిట్యూడ్ ని చూస్తే వారు మెంటల్ గా ప్రిపేర్ అయినట్టు కనబడుతుండ్రు. బహుశా లాంఛనం జూన్ 2 నాడు లాంఛనంగా వస్తుంది అనుకుంటున్నాం. పార్టీ వస్తుంది, పాదయాత్ర మొదలవుతుంది, ఆ ఇంట్లోంచి ఈమె ఇంకొక పార్టీ పెట్టుకుంటుంది. తర్వాత ఏమైతుంది, భవిష్యత్ ఎట్లుంటది, ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అనేది కొంతకాలం తర్వాత మాట్లాడుకుంటాం. ధన్యవాదాలు.